హాయ్ హలో వెల్కమ్ టు ది పోస్ట్ డైరీ. సో బాగా జలుబు చేసిందండి. సో అందుకని వాయిస్ అలా ఉందన్నమాట. సో దాని గోరుమిటీల కోసం పర్ఫెక్ట్ గా రావాలంటే కనుక మీకు ముందుగా 2 కప్పులు మైదా అయితే 1 కప్పు రవ్వ తీసుకోవాలి. సో అందులోకి నేను తలకొట్టు వేసానండి. సో మీరు నిండుగా కూడా తీసుకోవచ్చు. అందుకే మనం వేడిగా నూనె కాచుకుంటూ ఉండాలి. సో దాన్ని అది 3/4 కప్ అంత వరకు పడుతుంది. సో అది కూడా కొంచెం కొంచెం చాలా జాగ్రత్తగా ఒక స్పూన్తో మీరు కలుపుకుంటూ ఉండాలి. సో కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మనం తర్వాత కొంచెం చల్లారినాక పిండిని పట్టుకోగలిగితే మనకి అది క్రంపుల్డ్గా ఉండాలి. లేదంటే ఇంకొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇలా బాగా కలుపుకోవడంలోనే ఉంటుందన్నమాట. గోరుమిటీలు బాగా వస్తాయి అన్నమాట. ప్లేకీగా చక్కగా కరకరం అంటూ చాలా బాగుంటాయి. సో చూసారు కదా, ఈ మాదిరిగా మనం నూనె పోసుకుంటూ కొంచెం కొంచెంగా పోసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట. సో అలాగే వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. సో కొంచెం సెమీ హార్డ్ అనమాట. సో ఎలాగో నీళ్ళు అనేది పీల్ చేస్తూ ఉంటుంది రవ్వ. సో మీరు జాగ్రత్తగా పిండి అనేది బాగా కలుపుకోవాలి. సో దీన్ని బాగా నీట్ చేసుకున్నాక మనం కొంచెం ఆయిల్ అనేది పైనుంచి అప్లై చేసి ఒక 30 to 45 మినిట్స్, ఒక గంట సేపు అయినా సరే చక్కగా నానబెట్టుకోండి. అప్పుడే మనకి గోరుమిటీలు చేయడానికి చాలా ఈజీగా సాఫ్ట్గా బాగా వస్తాయి అన్నమాట. సో చూడండి, పాత పద్ధతి మీకు రాకపోతే కనుక నేనైతే కొత్తగా ఇది ట్రై చేశాను. సో 2 కొత్త దువ్వాలు అనేది తీసుకున్నాను, బ్రాడ్ టీత్ ఉన్నవి. సో చూసారు కదా, సో వీటి మీద ఇలా ట్రై చేస్తున్నాను. చూడండి, ఈ ట్రిక్ చాలా ఈజీగా ఉంది. మీరు గవ్వలు చేసే ఇది చక్కగా ఉన్నా సరే దాని మీద కూడా ట్రై చేయొచ్చు, లేదంటే ఫోక్ మీద కూడా ట్రై చేయొచ్చు. సో ఇదైతే మీకు గోరుమిటీ షేప్ వస్తుంది, లేదంటే కొంచెం చిన్న చిన్న గవ్వల్లాగా అనిపిస్తాయి. సో ఇదైతే పర్ఫెక్ట్. నూనె బాగా కాగకూడదండి, మోడరేట్ గా ఉండాలి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. సో అవి చక్కగా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుని చక్కగా డీప్ ఫ్రై చేసేసుకుందాం. సో చూసారు కదండి, ఇలా చక్కగా అన్ని వేసేసుకుని మనం బాగా ఇలా గోల్డెన్ బ్రౌన్ లో వచ్చే వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ మా హేజీ కూడా ట్రై చేస్తుంది చూడండి. మా మమ్మీ చెప్తూ ఉన్నారు, తను ట్రై చేస్తూ ఉంది. తను పడుకుని లేచిందండి. సో మేము చేస్తున్నప్పుడు ఇంకా తను కూడా నేను వేస్తాను కిచెన్ లోకి వస్తుంది. సో అది బాగా మనకి అన్ని ఫ్రై అయిపోయి చల్లారిపోయినాక మనం షుగర్ పాకం పెట్టుకోవాలి. సో 2 కప్ షుగర్ అయితే వాటర్ 1/2 కప్ అయితే సరిపోతుంది. సో బాగా ముదురు పాకం రావాలండి. సో ఆ తర్వాత ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. సో మీకు చూపిస్తున్నాను. 1 స్పూన్ నెయ్యి కూడా వేసాము, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి పాకం అనేది చాలా సాఫ్ట్ గా నెయ్యి వాసన వస్తూ చాలా గుమగుమలాడుతుంది, గట్టిగా పడిపోకుండా. సో చూడండి, ఇలా వేసుకుని వెంటనే వేసుకోవాలి. సో అంతేనండి. ఈ నెయ్యిని మళ్ళీ పంచాన్ని మళ్ళీ కరగబెట్టుకుని మళ్ళీ వేసుకోవచ్చు, కొంచెం వాటర్ పోసుకుని. సో అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా మనకి గోరుమిటీలు రెడీ అయిపోతాయి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్